ముస్లింల 4% రిజర్వేషన్ ని తొలగిస్తామని చెప్పిన నాయకులకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తున్నారని నగర మేయర్ వసీం అన్నారు. అనంతపురం నగరంలోని విద్యారణ్య పాఠశాలలోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారని అన్నారు. ఖచ్చితంగా మహిళా ఓటింగ్ పెరిగిన నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరైతే నగరాన్ని అభివృద్ధి చేశారో, ఎవరైతే ఎలాంటి సిఫార్సులు లేకుండా సంక్షేమ పథకాలు అందించారో వారికే ప్రజలు ఓటు వేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మాయ మాటలు చెప్పి మోసం చేసే వారికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో 38వ డివిజన్లో బూత్ నెంబర్ 101లో ఇప్పుడే నేను ఓట్ క్యాస్ట్ చేయడం జరిగింది. మన ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత కీలకమో మనం అందరికీ తెలుసు. ఈరోజు మనం ఓట్ ఒక ఆయుధంగా వాడాలి. ప్రతి ఒక్కరు కూడా వేసి ఈరోజు మనం ఒక మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు మన ప్రతి ఇంటికి, ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన నాయకుడికి మనం ఈరోజు ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు గతంలో ఏ విధంగా హామీలు ఇచ్చారో మోసం చేసిన వాళ్ళకి మనం ఈరోజు ఓటు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతనో ఉంది. మతాలని రెచ్చగొట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి కూడా మనం అందరూ కూడా ఓటు బుద్ధి చెప్పాల్సిన కూడా అవసరం ఎంతనో ఉంది. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్న వాళ్ళకి కూడా మనం ఓటు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతనో ఉంది. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరుస్తున్న అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబానికి చేరుతుండడంతో వాళ్ళందరికీ కూడా మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోసారి ఒక మంచి నాయకుడిని ఎంచుకోవడానికి ఓటు ఎంతైనా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి సమాజాన్ని మనం అందరూ కూడా ఏర్పాటు చేసుకొని మీ అందరికీ తెలుస్తున్నాం.